హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. ఈరోజు 2 క్లాన్స్కి ఒక టాస్క్ అయితే జరగబోతుంది. ఫోటో పెట్టు ఆట పట్టు అనే టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్కి సంచాలకుగా సీత అయితే వ్యవహరించబోతుంది. ఈ టాస్క్లో అభయ్ క్లాన్ అయితే విన్ అవుతుంది. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో విష్ణుప్రియ ఉంది 23% ఓటింగ్తో. విష్ణుప్రియకి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. విష్ణుప్రియ తన గేమ్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. నిన్న నామినేషన్స్లో అయితే విష్ణుప్రియ తను డిఫైన్ అయితే చేసుకుంది. సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 19% ఓటింగ్తో. నాగమణికంఠకి విష్ణుప్రియకి జస్ట్ 4% మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో సీత ఉంది 11% ఓటింగ్తో. సీతకి డబల్ డిజిట్ ఓటింగ్ పోల్ అవుతుంది. లాస్ట్ వీక్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ప్రేరణకు కూడా డబల్ డిజిట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది 10% ఓటింగ్తో. యష్మి కూడా డబల్ డిజిట్ ఓటింగ్లో ఈ వారం సేఫ్ జోన్లో ఉంది. సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉంది 9% ఓటింగ్తో. నైనికకి సింగిల్ డిజిట్ ఓటింగ్ పోల్ అవుతుంది, డేంజర్ జోన్లో అయితే ఉంది. ఇక సెవెంత్ ప్లేస్లో అభయ్ ఉన్నాడు 7% ఓటింగ్తో. అభయ్కి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఎయిత్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 6% ఓటింగ్తో. పృథ్వీ అయితే లీస్ట్లో ఉన్నాడు. ఈ వారం 5 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. విష్ణుప్రియ, మణికంఠ, సీత, ప్రేరణ, యష్మి. 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. నైనిక, అభయ్, పృథ్వీ. వీళ్ళ ముగ్గురులోంచి ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఓటింగ్కి ఇంకా టైం ఉంది కాబట్టి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేయాలంటే మన డిస్క్రిప్షన్లో వెబ్సైట్స్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఓట్ చేయండి. అక్కడ లైవ్ ఓటింగ్ కూడా చూడొచ్చు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఆల్.